ఈ రోజు ఎటో వెళ్లిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. సందీప్ వాళ్ళ తాతయ్యని బంధించిన గదిలోకి వచ్చి చూసేటప్పటికి వాళ్ళ తాతయ్య కనిపించడు. ఇక ఎలా తప్పించుకున్నాడబ్బా అని ఆలోచిస్తూ ఆ విషయాన్ని వాళ్ళ అమ్మకు చెప్పడానికి గబగబా వాళ్ళ అమ్మ దగ్గరికి వస్తాడు. బర్త్డే సెలబ్రేషన్ కోసం ఏర్పాటు చేసిన గదిలో వల్లి, శ్రీలత, ధన మాట్లాడుకుంటూ ఉంటారు. అంతలో అక్కడికి సందీప్ వచ్చి వాళ్ళ తాతయ్య తప్పించుకున్న విషయాన్ని చెప్తాడు. ధన, వల్లీలు కంగారు పడిపోయి ఇప్పుడు ఎలాగా, తాతయ్య గాను వచ్చి బావగారికి చెప్పేస్తే మన పరిస్థితి ఏంటి అని వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఇక శ్రీలత అయితే వాళ్ళతో ఇలా చెప్తూ ఉంటుంది, మీరు కంగారు పడడం ఆపండి. మీ కంగారు చూసి అందరికి అనుమానం వస్తుంది. మీరే కంగారు పడి అందరికీ చెప్పేసేలాగున్నారే. ముసలోడికి విషయం తెలిసి భయపడి పారిపోయినట్టున్నాడు. లేదా ఇక్కడికే వచ్చాడే అనుకో, ఆ ముసలివాణ్ణి ఎలా నోరు మూయించాలో నాకు తెలుసు. మీరు కాసేపు కంగారు ఆపి మామూలుగా ఉండండి అని శ్రీలత చెప్తూ ఉంటుంది. అంతలో సిరి వచ్చి అన్నయ్య వదిని ఏరమ్మా, చాలాసేపు అయింది కనిపించడం లేదు అని అడుగుతుంది. ఇక్కడే ఎక్కడో ఉంటారులే అమ్మా, వస్తారు అని సిరి చెప్తూ ఉంటుంది. అంతలోనే రామలక్ష్మి, సీతాకాంత్ రావడం చూసి అదిగో వస్తున్నాడు చూడు మీ అన్నయ్య అని చెప్తుంది. సీతాకాంత్ ముఖంలో బాధగా ఉండడం గమనించిన సిరి అయితే ఏంటన్నయ్య అలా ఉన్నావు అని అడుగుతుంది. ఆ మాటలు విని వల్లి కంగారు పడిపోయి శ్రీలతతో సందీప్తో, అత్తయ్య గారు మనం బావగారిని చంపించాలి అనుకున్న విషయం గాని తెలిసిపోయిందా ఏంటి అని సైగ్గా చెప్తూ ఉంటుంది. కాసేపు నువ్వు నోరు మూసుకో అని శ్రీలత చెప్పడంతో తనకి గమ్మునైపోతుంది. సీతాకాంత్ ఏ సమాధానం చెప్పకుండా గమ్మునే ఉండేటప్పటికీ ఇక రామలక్ష్మి కల్పించుకుని, ఏం లేదు సిరి, ఈ బిల్డింగ్ కొనే విషయంలో ఎవరితోనో చిన్న గొడవ, ఇంకేం లేదని చెప్తుంది. శ్రీలత మనసులో ఇలా అనుకుంటుంది, అమ్మయ్య, అంటే నేను చంపాలి అనుకున్న విషయం సీతాకాంత్కి తెలియదన్నమాట అని అనుకుంటుంది. ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరూ అక్కడే ఉండడంతో ఇక శ్రీలత కేక్ కట్ చేస్తుంది. సీతాకాంత్ వాళ్ళ అమ్మకి కేకు తినిపిస్తూ, 1000 ఏళ్లు నువ్వు క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానమ్మా అని చెప్తాడు. కానీ మనసులో మాత్రం నువ్వు నాకు ఎంత ద్రోహం చెయ్యాలని చూసినా నీ మీద ఉండే ప్రేమ పోదమ్మా అని అనుకుంటాడు. ఇక రామలక్ష్మి కూడా తనకి కేకు తినిపిస్తూ, అత్తయ్య గారు ఈ పుట్టినరోజు నుంచైనా నిజమైన తల్లిలాగా సీతాకాంత్ గారికి ప్రేమ పంచండి, మారి మంచిగా ఉండండి, అదే చాలు మాకు అని చెప్తుంది. అదేంటి రామలక్ష్మి మళ్ళీ అలాగే చెప్తున్నావు, నేను నిజంగా మారిపోయాను చెప్పాను కదా, ఇప్పుడు నేను పాత శ్రీలతాని కాదు, ఇప్పుడు సీతాకి నిజమైన అమ్మని అని చెప్తుంది. సీతాకాంత్ ఆఫీసులో పనిచేసే అకౌంటెంట్ డాక్యుమెంట్స్ రెడీ చేసుకుని వచ్చి సీతాకాంత్కి ఇస్తాడు. ఆ డాక్యుమెంట్స్ ఏంటండి అని రామలక్ష్మి అడుగుతుంది. చెప్పాను కదా రామలక్ష్మి, అందరి క్షేమం కోసం ఒక మంచి పని చేస్తాను అంటే నువ్వు కూడా సరే అని చెప్పావు కదా, అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అని సంతకాలు పెట్టి, నువ్వు కూడా పెట్టు అని రామలక్ష్మి చేత కూడా సంతకాలు పెట్టిస్తాడు. ఇక ఆ పేపర్లని వాళ్ళ అమ్మకి ఇస్తూ, చూడమ్మా, ఈ ఆస్తిని, కంపెనీని, ఇంటిని 2 భాగాలు చేశాను. ఒక భాగం సందీప్కి, మరొక భాగాన్ని సిరికి ఇస్తున్నాను. ఇక నుంచి ఈ ఆస్తులతో గాని, కంపెనీతో గాని, ఇంటితో గాని మాకు సంబంధం లేదని నేను రామలక్ష్మి సంతకం పెట్టాము. ఇక ఇదంతా మీదే అని చెప్పి రామలక్ష్మిని తీసుకుని సీతాకాంత్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇక అందరి ముఖాలు ఆనందంతో వెలిగిపోతూ ఉంటాయి. ఇక రామలక్ష్మిని తీసుకుని సీతాకాంత్ ఇంటికొచ్చి ఆ ఇంటి గుమ్మం దగ్గర నిలబడి, ఇక నుంచి ఈ ఇంటితో మనకు రుణం తీరిపోయింది రామలక్ష్మి అని అంటాడు. ఏం జరిగిందో ఇప్పటికైనా చెప్పండి అని రామలక్ష్మి అడిగితే కూడా తను ఏమీ సమాధానం చెప్పడు. రామలక్ష్మి ఇలా అనుకుంటుంది, ఖచ్చితంగా జరగరానిదేదో జరిగే ఉంటుంది, అందుకే తను ఇంతలా బాధపడుతున్నాడు. కానీ నాకెందుకు చెప్పడం లేదు, ఎలాగైనా మెల్లగా అడిగి తెలుసుకోవాలి అని అనుకుంటుంది. తర్వాత సీతాకాంత్, రామలక్ష్మి బట్టలు సర్దుకొని అక్కడి నుంచి వెళ్లిపోవడానికి సిద్ధపడుతూ ఉంటారు. ఆస్తి పత్రాలు చేతికి అందడంతో శ్రీలత, సందీప్, వల్లి, ధనాలు ఇంటికొచ్చి చాలా సంబరపడిపోతూ, చూశారా అత్తయ్య గారు, ఈ రోజు నుంచి ఈ ఆస్తి అంతా మనదే, ఈ ఇంటికి వారసులం మనమే అని వల్లి సంబరపడిపోతూ ఉంటుంది. ఇక ధన అయితే, అత్తయ్య గారు అనవసరంగా బావగారిని చంపాలని ప్లాన్ చేశారు. ఇప్పుడు చూడండి, మన చేతికి మట్టంటకుండానే చేతికి ఆస్తి వచ్చింది కదా. ఒకవేళ సీతాకాంత్ గాన చనిపోయి ఉంటే అనవసరంగా చిక్కుల్లో పడి ఉండేవాళ్ళమేమో కదా అని ధన అంటూ ఉంటాడు. అంతలో సిరి గుమ్మం దగ్గరకు వచ్చి నిలబడి వాళ్ళ మాటలు విని ఇక ఒక్కసారిగా బెత్తరపోయి గట్టిగా ధన అని అరుస్తుంది. లోపలికొచ్చి, ఏంటి నువ్వు చెప్పేది, మీరు అన్నయ్యని చంపబోయారా, మీకు అన్నయ్య ఏం ద్రోహం చేశాడు అని వాళ్ళని తిడుతూ ఉంటుంది. ఇక సందీప్ అయితే, ఎందుకు సిరి అంతలా గింజుకుంటున్నావు, వాడేమన్నా మన అమ్మ కడుపులో పుట్టాడా, సవతి కొడుకే కదా, వాడి మీద నీకెందుకంత ప్రేమ అని అంటూ ఉంటాడు. ఏంటమ్మా ఇదంతా నువ్వే చేయించావా దగ్గరుండి అని వాళ్ళ అమ్మని చూసి అడుగుతూ ఉంటుంది. అవును, నేనే దగ్గరుండి ఇదంతా చేయించాను, ఇప్పుడేంటి అని శ్రీలత అంటూ ఉంటుంది.
ఇక సిరి అయితే అసలు ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో తెలియక వాళ్ళని తిట్టేస్తూ ఉంటుంది. ఇదంతా రామలక్ష్మి సీతాకాంత్ మేడ మీద నుంచి వింటూ ఉంటారు. ఇక రామలక్ష్మి అయితే కోపంతో గబగబా కిందకి వచ్చి ధనాన్ని చొక్కా పట్టుకుని, ఏంట్రా నువ్వు చేసిన పని, మీ బావగారిని చంపడానికి నీచులతో చేతులు కలిపి ఆస్తి కోసం సొంత అక్కాబావనే చంపాలనుకున్నావా అని చెంప మీద కొట్టేస్తుంది. తర్వాత సందీప్ షర్టు పట్టుకుని, నిన్ను సొంత తమ్ముడి కంటే ఎక్కువగా చూసుకున్నందుకు కొంచెం కూడా విశ్వాసం లేదారా నీకు అని సందీప్ని కొట్టపోతూ ఉంటే శ్రీలత రామలక్ష్మి చేయి పట్టుకుని, ఆగు, నా కొడుకు ఒంటి మీద ఒక్క దెబ్బ పడినా నేను ఊరుకోను. ఆస్తి కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడ్డ నేను మిమ్మల్ని బ్రతకనిస్తానని ఎలా అనుకున్నావు అని రామలక్ష్మిని బెదిరిస్తూ ఉంటుంది. సీతాకాంత్ మాత్రం జరిగేదంతా మౌనంగా చూస్తూ ఉంటాడు. మరి రామలక్ష్మి ఆస్తిని వెనక్కి తీసుకుని వాళ్ళ తిక్క కుదురుస్తుందా, లేక ఆస్తిని వాళ్ళకే అప్పచెప్పి తన భర్తతో కలిసి బయటికి వెళ్లిపోతుందా అనేది మనం వేచి చూడాల్సిందే.